హలో, నేను మిస్ చేస్తున్నావు. అవునన్నా కాదన్నా బంధుత్వాలు బాంధవ్యాలు ఎక్కడికి పోవు. ఒకవేళ బాంధవ్యాలు బంధుత్వాలు లేవన్నా కానీ ఎవరు నమ్మరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పేస్తున్నారు. ధర్మారెడ్డి మా బావ కాదు, కరుణాకర్ రెడ్డి మా మామ కాదు, వైవి సుబ్బారెడ్డి మా బాబాయ్ కాదు, షర్మిల తన చెల్లెలు కాదని చెప్పి చెప్తారేమో, విజయమ్మ తన తల్లి కాదని చెప్తారేమో. కానీ ఇప్పటికి మాత్రం కరుణాకర్ రెడ్డి గురించి, వైవి సుబ్బారెడ్డి గురించి, ధర్మారెడ్డి గురించి మాత్రం చాలా క్లారిటీ ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. చాలా ఈజీగా వాళ్ళతో ఎలాంటి బంధుత్వం లేదని చెప్పి చెప్పేశారు. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం గాలి జనార్దన్ రెడ్డి గారి గురించి కూడా ఇదే చెప్పారు. గాలి జనార్దన్ రెడ్డి ఎవరు నాకు తెలియదు, మేమిద్దరం అసలు కలవలేదు, ఆయన ఎలా ఉంటాడో కూడా తెలీదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మీరు నమ్ముతారా? నేనైతే నమ్మను. జగన్మోహన్ రెడ్డి గారు, గాలి జనార్దన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఓబులాపురం మైనింగ్ సంబంధించి కిట్ ప్రోకోని చేశారు. దానికి సంబంధించిన కేసులో జైలుకి వెళ్ళి వచ్చారు అనేది సత్యం. సిబిఐ రికార్డులో ఉంది. గాలి జనార్దన్ రెడ్డి గారు జైల్లోకి వెళ్ళి వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోకి వెళ్ళి వచ్చారు, పర్మిషన్లు ఇచ్చినటువంటి శ్రీలక్ష్మి గారు ఐఏఎస్ ఆవిడ జైల్లోకి వెళ్ళి వచ్చారు. వీళ్ళు జైలు మీట్లు కదా, మరి వీళ్ళు ఒకే కేసులో ఉన్నారు కదా, మరి వీళ్ళు తెలియదా ఒకరికొకళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు గాలి జనార్దన్ రెడ్డి గారిని అసలు చూడలేదు, ఆయన ఎలా ఉంటాడో కూడా తెలియదు అని చెప్పి చెప్పారని అంటే అది నిజమా? నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి, విశ్వసనీయత, మాట తప్పని, మడిమ తప్పని వంశంలో నుంచి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గాలి జనార్దన్ రెడ్డి గారు ఎలా ఉంటారో తెలియదు, మేమిద్దరు అసలు కలుసుకోలేదు అని అంటే నమ్ముదామా? అలాగే శ్రీలక్ష్మి గారు జైలు మీట్ కదా, వీళ్ళందరూ కలిసి చేసినటువంటి ఓబులాపురానికి సంబంధించినటువంటి స్కామ్ ఏదైతే ఉందో ఇది జగద్విదితం. విషయం ఏంటంటే 2024 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు గాలి జనార్దన్ రెడ్డి గారికి అనుకూలంగా ప్రభుత్వం నుంచి ఒక లెటర్ రాశారు సుప్రీంకోర్టుకి. ఆ లెటర్ మీద ఇప్పటివరకు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇంకా కాన్సల్టేషన్ చేసినట్టు కనిపించట్లేదు. ఓబులాపురం మైనింగ్ సంబంధించి కర్ణాటక, ఆంధ్ర సరిహద్దు విషయంలో వివాదం నెలకొంది. దాని మీద సుప్రీంకోర్టులో వాద ప్రతివాదనలు జరుగుతున్న సమయంలో ఇప్పుడు సరిహద్దు దాటి వచ్చి ఆంధ్ర పరిధిలో గనులు తవ్వుకున్నా, ఐరన్ వర్క్ తవ్వుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదు అనేది 2024 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టుకి ఒక లెటర్ రాశారు అనేది వినిపిస్తూ ఉంది. దాని మీద కనుక ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం కనుక కాన్సల్టేషన్ చేస్తే అత్యంత పెద్ద స్కామ్కి మద్దతు ఏ విధంగా పలికారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది కూడా తెలుస్తుంది. ఇది చేసింది, ఈ లెటర్ రాసింది ఎవరో కాదు, మైనింగ్కి సంబంధించినటువంటి ఎండీగా ఉన్నటువంటి వెంకటరెడ్డి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఏసీబీ అధికారుల సమక్షంలో విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు ఆయన. మరి ఓబులాపురం మైనింగ్ కేసులో ఇంత ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి, గాలి జనార్దన్ రెడ్డి గారికి తెలియదా? ఆయన చెప్తే మనం నమ్ముదామా? అలాగే ఇప్పుడు ధర్మారెడ్డి గారు మాజీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఈఓ ఏరి కోరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీలో ఉన్నటువంటి ధర్మారెడ్డి గారిని తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓగా చేశారు. సర్వీసు రూల్స్కి విరుద్ధంగా, కేంద్ర నిబంధనలకు విరుద్ధంగా 3 సార్లు డిప్యుటేషన్ ఆయనకి వర్తింపజేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్లో ధర్మారెడ్డి గారే ఈఓగా ఉన్నారు. ఆయన చేసిన పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి వ్యవహారాలకు లైజనింగ్ చేశారు. అది కూడా ఎక్కడ? తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కేంద్రంగా చేసుకొని అక్కడికి వచ్చినటువంటి వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులు, అలాగే జడ్జెస్ కొంతమందిని కలుసుకొని అతిథి మర్యాదలు చేసి తిరుమల శ్రీవారి దర్శనం ఇప్పించిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని కేసుల నుంచి ఎలా బయట వేయాలి, జగన్మోహన్ రెడ్డి గారికి అవసరాలు ఎలా తీర్చాలి, జగన్మోహన్ రెడ్డి గారి సేవ ఏ స్థాయిలో చేయాలి అనే దాని మీద
ధర్మారెడ్డి గారు ఉండేవాళ్ళు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆ మధ్యకాలంలో ఒక జడ్జికి డైమండ్ వాచ్ ఇవ్వబోయి బూమ్రాంగ్ అయ్యింది అని కూడా వార్త వచ్చింది. సో ధర్మారెడ్డి గారు ఒరిజినల్గా ఆయనేమో రక్షణ శాఖలో అక్కడ ఉండేవాళ్ళు. అక్కడ పనిచేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈవోగా వచ్చారు. ఢిల్లీలో ఆయన ఢిల్లీ కార్పొరేషన్లో పనిచేసినప్పుడు ఆయన మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులు ఎదుర్కొంటూ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్ని ట్యాకిల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసుల్ని ఏదో రకంగా మినిమైజ్ చేయాలి, వాటిని లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆయన పరపతిని అంతా ఉపయోగించారనేది ఆయన మీద తరచూ వినిపించేటువంటి ఆరోపణ. సో ఆయన శ్రీవాణి ట్రస్ట్ విషయంలో కానీ, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఫండింగ్ అలొకేషన్స్లో కానీ, ఆర్జిత సేవల విషయంలో కానీ అడ్డగోలుగా వ్యవహరించారు అనేది ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం. అందుకే ప్రభుత్వం మారిన వెంటనే ధర్మారెడ్డి గారి మీద విచారణకు ఆదేశించారు, విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఆ విచారణని ఫేస్ చేయాల్సినటువంటి ధర్మారెడ్డి గారు ఇప్పటి వరకు ఎక్కడా కనిపించట్లేదు. పోనీ ఆయన తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధైర్యం చేస్తుందా అంటే ఆ పరిస్థితి కూడా కనిపించట్లేదు. సో ధర్మారెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు, చక్రం తిప్పుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అనేది కూడా ఇప్పుడు వినిపిస్తూ ఉంది. సో ధర్మారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు బతికున్న రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఆయన ఏరుకోరి ఢిల్లీ నుంచి తీసుకొచ్చి జేయూగా అప్పట్లో పెట్టారు. ఆయన వారసత్వం అన్నట్టుగా ఈవోగా జగన్మోహన్ రెడ్డి గారు ధర్మారెడ్డి గారిని తీసుకొచ్చారు. ఏరికోరి ధర్మారెడ్డి గారిని ఎందుకు తీసుకొస్తుంది వైఎస్ ఫ్యామిలీ అని అంటే వాళ్ళకు కావాల్సినటువంటి వాటిని నెరవేర్చుకునేందుకు, అలాగే వాళ్ళ బంధుత్వాన్ని మరింత పెంచుకునేందుకు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి బావ అవుతారు. రాజశేఖర రెడ్డి గారి మేనల్లుడు కుమారుడు ధర్మారెడ్డి అని చెప్పి చెప్తూ ఉంటారు. మరి బావగాక ఏమవుతారు? జగన్మోహన్ రెడ్డి గారి బావ ధర్మారెడ్డి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేస్తే ప్రెస్ మీట్లో తనకు బావట ధర్మారెడ్డి గారు, నాకు బావ ఎలా అవుతారు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక కరుణాకర్ రెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా చేశారు. రాజశేఖర రెడ్డి గారి టైంలో ఒకసారి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో మరొకసారి. మరి ఏ బంధుత్వం లేకుండానే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన చైర్మన్ చేశారు. కరుణాకర్ రెడ్డి గారి కుమార్తె నేహారెడ్డి గారు చేసుకున్నటువంటి హస్బెండ్ ఏమవుతారు వైఎస్ ఫ్యామిలీకి అని కనుక తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి కరుణాకర్ రెడ్డి గారు మామ వరుస ఎలా అవుతారు అనేది కూడా క్లారిటీ వస్తుంది. మరి కరుణాకర్ రెడ్డి గారు మీ మామ కాదంటే మా మామ ఎలా అవుతారు కరుణాకర్ రెడ్డి గారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉంటారు. ఇక వైవి సుబ్బారెడ్డి గారు మరొక తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేశారు. ఈ విజిలెన్స్ ఎంక్వైరీని ఆపమని చెప్పేసి ఆయన హైకోర్టుకి వెళ్తారు, సుప్రీంకోర్టుకు కూడా వెళ్తారు. అసలు విజిలెన్స్ ఎంక్వైరీకే ఎలిజిబుల్ కాదు, విజిలెన్స్ ఎంక్వైరీ తన మీద జరగడానికి లేదని చెప్పేసి ఆయన అడ్డం తిరిగారు. అంతేకాదు కల్తీ నెయ్యి విషయంలో ఈయన కోర్టులో పిటిషన్ వేస్తారు, సుప్రీంకోర్టులో. ఇంత చేసిన తర్వాత కూడా ఆయన నాకు బాబాయ్ కాదు, నాకు బాబాయ్ ఎలా అవుతారు అని అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ గారు వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి ఏమవుతారు? బంధువులా కాదా, అక్క చెల్లెల్లా కాదా అని కనుక ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వైవి సుబ్బారెడ్డి గారు బాబాయా కాదా అనేది తెలుస్తుంది. సో కల్తీ నెయ్యి విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ పెట్టి దాంట్లో బావ ధర్మారెడ్డి, మామ కరుణాకర్ రెడ్డి, బాబాయ్ వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ కలిసి చేసినటువంటి గూడుపుటాన్ని చేసినటువంటి స్కామ్ అని చెప్పి ఆయన ట్వీట్ చేస్తే దాని మీద మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? మా బావ ధర్మారెడ్డి అట, మా మామ కరుణాకర్ రెడ్డి అట, మా బాబాయ్ వైవి సుబ్బారెడ్డి అంట. అంటే రిలేషన్ కూడా కాదని చెప్పేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. సేమ్ గాలి జనార్దన్ రెడ్డి గారి విషయంలో అప్పట్లో ఏదైతే చెప్పారో పచ్చి అబద్ధం, ఇప్పుడు ఈ బంధుత్వాల విషయంలో కూడా తాజాగా అదే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు తరచూ చెప్పేటువంటి నీతి, నిజాయితీ, నిక్కచ్చ నిజాయితీ
మడమ తిప్పని మాట తిప్పని ఇలాంటి వంశంలో పుట్టానని చెప్పి చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వీరాభిమానులు, మరి ఆయన చెప్తున్నవి అబద్ధాలా నిజాలా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. బంధుత్వాల విషయంలో కానీ, నీ కల్తీ విషయంలో కానీ మీ అభిప్రాయాల్ని ట్రోల్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.